మాజీ ముఖ్యమంత్రి జగన్ యాదవులను కించపరిచేలా మాట్లాడారని చిత్తూరు జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మండిపడ్డారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదవ బీసీ కులానికి చెందిన ఐఏఎస్ అధికారిని ఏకవచనంతో మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీలు రాష్ట్రానికి పార్టీలకు బలమైన వారన్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వెంటనే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ జ్యోతి యాదవ్, మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మురళి యాదవ్, ఆవుల గోపి యాదవ్, యాదవ సహకార మహిళా అధ్యక్షురాలు గాయత్రి, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లోకమ్మ, మండల మహిళా అధ్యక్షురాలు భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మొన్న ఒక ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మన ఐఏఎస్ కృష్ణయ్యని తర్వాత జెట్టి గోపీనాథ్ ఐపీఎస్ గారిని ఒక సివిల్ సర్వీస్ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని వాడు వీడని చాలా అవహేళనగా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి తగదని మేము యాదవుల తరపున బీసీల తరపున ఆయన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బీసీలే ఈ దేశానికైనా రాష్ట్రానికి ఎన్నుముక. అలాంటి బీసీలని కించపరిచి మాట్లాడడం మేము చాలా బాధాకరంగా ఉన్నాం. నెక్స్ట్ ఎలక్షన్లో జగన్ గారికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా చెప్తారు కూడా. మా బీసీలు కానీ యాదవులు కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ఉన్నతమైన పదవులు ఉన్నవారికి యాదవులకి ఈ రాష్ట్ర సిఎస్ యాదవే, ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు యాదవే. అలాంటిది ఆయన జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ యాదవులకి చాలా ఉన్నతమైన స్థానం కల్పించి ఆయన జీర్ణించుకోలేక యాదవుల్ని ఇలా కించపరిచి మాట్లాడడం మాకు యాదవుల తరఫున చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఖచ్చితంగా మా యాదవులకి బీసీలకి క్షమాపణ చెప్పాలనేసి మా బీసీల తరఫున యాదవుల తరఫున ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ మొన్న ఒక ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మన ఐఏఎస్ కృష్ణయ్యని తర్వాత జెట్టి గోపీనాథ్ ఐపీఎస్ గారిని ఒక సివిల్ సర్వీస్ ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని వాడు వీడని చాలా అవహేళనగా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి తగదని మేము యాదవుల తరపున బీసీల తరపున ఆయన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం.